మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డను నేను. ఉద్యమ నేతగా, తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో, ఆరోగ్య శాఖలో ఉండి కరోనా సందర్భంలో మేమేం చేసినాం ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది. నేను ఆ డీటెయిల్స్లోకి పోను, కానీ రెండు మాటలు చెప్పిపోతా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, అధికారంలో అక్కడ పోయే ఆస్కారం లేదు, మనకు ప్రయోజనం చేకూరే ఆస్కారం లేదు. మనం ఎప్పుడైనా ఓట్లు వేసేది ప్రాంత అభివృద్ధి కోసమో. ఒకనాడు ఇదే మన కేసీఆర్ గారు ఆయన భాషలో చెప్పాలంటే రకరకాల, ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఓటు వేస్తే మూరిలేసినట్టు చెప్పేది. ఇవాళ మనం వారికి ఓటు వేయడం వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఒక్క రూపాయి ప్రయోజనం ఉండే ఆస్కారం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో 2018లో తెలంగాణ యావత్ జాతికి జాతి ఆత్మను ఆవిష్కరించి బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టిండు. రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఏంటో, మాటలకు చేతలకు పొంతన ఎట్లా లేదో అవన్నీ మీరు చూసిండ్రు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఇర్రిలెవెంట్. రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన మనం మాట్లాడుతున్నాడు అంటే అధికారం రాగానే నోరుందని ఏది పడితే అది మాట్లాడేటువంటి వ్యక్తి అలా సీఎం గారు. నేను ఆయన వ్యక్తిగతమైన దాని గురించి మాట్లాడుతున్నాను, కానీ ఆయన అంటాడు మాకే ఓటేస్తే మేమే అభివృద్ధి చేస్తాం. వేసిన రాళ్ళ రాష్ట్రంలో నిజంగా చేతనైతే అభివృద్ధి చేయి. కానీ కేంద్రంలో ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. నాలాంటి వాడు మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఉంటే మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప, నీవేం చేయాలి, నువ్వు పోయి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టాలి తప్ప నీ చేతిలో ఏమి లేదు, నీ చేతిలో ఏం లేదు. అందువల్ల నువ్వు ఎన్ని రకాల పెడబొబ్బలు పెట్టినా నీ ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు కూడా సాధ్యమేది కాదు. మూడో మాట ఆయన చెప్పిన మాట చెప్పిపోతున్నాను నేను. ఏం చెప్తాడు ఆయన? ప్రధానమంత్రి గారు మా పెద్దన్న నడుమన. అంతకుముందున్న ముఖ్యమంత్రి ఏమన్నారు? 2016లో మీకు గుర్తు చేసిపోతున్నా, 2016లో మిషన్ భగీరథ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు గజ్వెల్లో నాకు ఏ కోరికలు లేవు మోడీ గారు, ఒకటే కోరుకుంది, మీ సంపూర్ణమైన ఆశీర్వాదం మా రాష్ట్రం మీద ఉండాలని, మీ సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలని చెప్పి కోరిండు. ఆ తదుపరి మోడీ గారి గురించి వీళ్ళంతా ఏం మాట్లాడు అవన్నీ మీ గుండెల్లో ఉన్నాయి, మీ సెల్ ఫోన్లు ఇప్పటికి వస్తాయి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు కూడా వాస్తవం అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అంటే ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పిండు. చెప్పిన తర్వాత నిజంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలు కనుక భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉండే ఆస్కారం ఉంటుంది. మొన్న మోడీ గారు పటంజలిలో ఒక మీటింగ్లో చెప్పిండు. అంతకుముందు ఇదే కేసీఆర్ గారు కాకిలికని చెప్పిండు. కేంద్రమేందా మోడీ ఏందా అనే పద్ధతిలో మాట్లాడుతూ మేమే కేంద్ర ప్రభుత్వానికి భిక్ష పెడతామని చెప్పిండు. మా డబ్బుతోటే నార్థన్ స్టేట్స్ డెవలప్ అవుతుందని చెప్పిండు. మీకు ఐడియా ఉంటుంది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నేను ఆ లోతులోకి పోను. కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు కట్టిన పన్నుల పైసలకి కాపలదారులు తప్ప యజమానులు కారు. ఇట్లే ఒకసారి నేను మన ఆనాటి ఉమ్మడి శాసనసభలో ఒక ముఖ్యమంత్రి గారితో సంవాదం జరుగుతున్నప్పుడు నేను ఒక మాట గుర్తు చేసిన. మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ ద సర్వెంట్ టు ద స్టేట్.
యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పిన నేను. ప్రజల ప్రాణాలకి ప్రజల ఆస్తులకి కాపలదాడు తప్ప నువ్వు ఓనరు కాదని చెప్పిన. ఇవాళ ఎన్నడూ నరేంద్ర మోడీ గారు నేనిస్తున్నా అనే మాట ఎప్పుడు రాలేదు. మీరు ఇప్పుడు చూడండి, మోడీ గారు ఎప్పుడు నేనిస్తున్నా అనే మాట మాట్లాడు. మీరు నా మీద ఒక విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక సేవకుడిగా మాత్రమే సేవ చేస్తే తప్ప నేను అంతకంటే మీ చెల్లేదని చెప్తాడు. ఈ దేశంలో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎందుకు వాజ్పేయి గారి మీద ఇంత గొప్ప భావన ఉంటుంది మనకు అంటే, ఆయనకు దేశమే తన సర్వస్వాన్ని బాగా జీవించినోడు. ఆయనకు స్వార్థం లేదు. ఇవాళ నవీన్ పట్నాయక్ పక్కకు ఉంటాడు, ఆ రాష్ట్రమే ఆయనకు సర్వస్వం తప్ప ఇంకోట్లేదు. ఇవాళ మోడీ గారి విషయంలో కూడా దేశమే సర్వస్వాన్ని పద్ధతిలో జీవించే వ్యక్తి మోడీ గారు. వారికి కొడుకులు వారసత్వంగా రాజకీయాలు లేరు, కూతుళ్ళు లేరు, అల్లుళ్ళు లేరు, చుట్టపొల్ల కొడుకులు బిడ్డలు లేరు. ఇలా ఆయనకు ఉన్నది ఒకటే, 140 కోట్ల ప్రజల క్షేమమే తన ధ్యేయంగా బతికేటువంటి వ్యక్తి మోడీ గారు. అందువల్ల అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేసి మళ్ళీ అక్కడ దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను నేను. అయిపోయింది. ఊర్లలో పత్తులు ఏరే కాడ, నాట్లు వేసే కాడ, సద్దులు తిన్న కాడ, దావతులలో కూర్చున్న కాడ అంటున్న మాట ఏంటంటే, మొన్న అంటే ఏదో వేసినాం బిడ్డ, కేసీఆర్ మీద కోపంతో ఓటేసినాం రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గొప్పతనం చూసి ఓటు వేయలేము మేము, రేవంత్ రెడ్డి స్కీములు చూసి ఓటు వేయలేము మేము. కానీ కేసీఆర్కు అధికారాన్ని కట్టబెడితే కళ్ళు నెత్తికెక్కి ఎంత అహంకారపూరితంగా వివరించిన పద్ధతి చూసిన తర్వాత బాధ అనిపించి మళ్ళీ అటు ఇటు చీలిపోతేమో ఓట్లు అని చెప్పి గుద్దిండ్రు. అందుకే గెలిచిండు బిడ్డ. కానీ ఈసారి మాత్రం మా దేశం సురక్షితంగా ఉండాలంటే, పురోగమించాలంటే, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ తప్ప మరో మార్గం లేదని చెప్పి భావిస్తాను. ఎన్నెన్నున్నాయో, మీరు పెద్ద ఇంటలెక్చువల్స్, మాకంటే ఎక్కువ చదువుతారు, మాకంటే ఎక్కువ వార్తలు చూస్తారు, అనాలిసిస్ చేస్తారు. మేము ఆ జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, సరే రైల్వే స్టేషన్ నిర్మాణాలు జరుగుతుండొచ్చు, డబుల్ ఎయిర్పోర్ట్లు నిర్మాణం కావచ్చు, మేక్ ఇన్ ఇండియా కోట్ల సంపద రావచ్చు, ఫారెన్ నిల్వలు బ్రహ్మాండంగా పెరుగుతుండొచ్చు. ఇవాళ ప్రపంచ బ్యాంక్ దగ్గర, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర బిక్కుమంటూ బిచ్చమెత్తే పరిస్థితి లేకపోవచ్చు. ఇదంతా ఒక ఆస్పెక్ట్. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇవాళ భారత్ వైపు కన్నెత్తు చూడడానికి ఎవడు సాహసం చేశాడు. ఒకప్పుడు మనం నినాదాలకే పరిమితమైనటువంటి 370 ఆర్టికల్ ఇవాళ రద్దు చేయడమే కాదు, బలూచిస్తాన్ లాంటి పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాలు మేము భారత్లో ఉంటే బాగుపడే వాళ్ళమని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజానీకానికి మీరు ఒకవేళ ఇక్కడ ఓటేసి దేశంలో భాగం కావాలనుకుంటే మీకు శాసనసభ స్థానాలు కల్పిస్తామని చెప్పి భాజపా పార్లమెంట్లో చట్టం చేసి ఇచ్చిన 75 సంవత్సరాల తర్వాత తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనం ఎన్ని చూస్తున్నాం, ఎన్ని అవమానకరమైన పద్ధతి చూస్తున్నాం. ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు ఇప్పించి కోటిప్పించి చెక్ చేసినప్పుడు మన భారత్ నిరసన చెప్పింది. వాళ్ళు అన్నారు మా దగ్గర ఎవరు అతిథులు కాదని చెప్పారు. కానీ గదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గదే భారత ప్రధానమంత్రి అలా అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ వేసే స్థాయికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రెడ్ కార్పెట్ ఊహించడం. ఎప్పుడైనా పేద దేశం అంటాం మనం, ఎదుగుతున్న దేశం అంటాం మనం, ఆత్మనిర్భర భావంతో బతికింది భారత్. కానీ ఇవాళ ఇంత కరోనా కష్టకాలంలో దేశంలో ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవడమే కాకుండా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి చిన్న చూపు చూస్తున్న ఈ భారత్ ఇలా వ్యాక్సిన్ తయారు చేసి మనకే కాదు ప్రపంచ ప్రజానికానికి భరోసా ఇచ్చింది, కాపాడినటువంటి దేశం భారతదేశం. ఇవాళ అందువల్ల రేపు నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తా, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ దేశానికైతే మానవ సంపద ఉంటుందో, ఆ మానవ సంపద క్వాలిటేటివ్గా ఉంటుందో, ఆ మానవ సంపద జ్ఞానవంతంగా ఉంటుందో ఆ దేశం పురోగమిస్తుందని చెప్పి ఇవాళ ప్రపంచంలో మోడీ గారు ఎక్కడికి పోయినా ఒకటే చెప్తుండు, నా భారత్
2047 వరకు ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఎదుగుతుందని చెప్తున్నారు. దానికి కారణం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మన పిల్లలు సాఫ్ట్వేర్లో, మన పిల్లలు డాక్టర్లుగా, మన పిల్లలు అనేక రంగాల్లో రాణించగలుగుతారు. ఇవన్నీ చెప్తే మాకు ఇంకా వేరే ప్రాంతాలకు పోయింది. నేను 2 గంటలని చెప్పగలుగుతాను, 3 గంటలని చెప్పగలుగుతాను. ఒక్కటి మాత్రం సత్యం, ప్రపంచంలో భారత జాతి ఆ గౌరవాన్ని నిలుపబోతున్నటువంటి వ్యక్తి. దాన్ని మనం డబ్బుల్లో కొలవలేదు కాబట్టి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన కాబట్టి, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా గుర్తు కమలం పువ్వు గుర్తు కాబట్టి. సరే సిద్ధాంతాలు ఉంటాయి, మేము కూడా చిన్నప్పుడు లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ తిరిగిన సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీగా, ఒక పొలిటికల్ లీడర్గా ఇవాళ పొలిటికల్ లీడర్ ఏం కోరుకుంటాడు, ఒక పొలిటికల్ పార్టీ ఏం కోరుకుంటుంది? అన్ని వర్గాల ప్రజల క్షేమమే ధ్యేయంగా కోరుకునేటువంటి పార్టీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిపోతాం. ఇవాళ అంటే పేదోళ్లకు, పేదరికం నుంచి వచ్చిన వాళ్లకు అధికారం ఎట్లుందో ఈ దేశంలో రాకెట్ సైన్స్ యుగం అని చెప్పుకుని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకున్నటువంటి యుగంలో సగటు గ్రామీణ ప్రాంత మహిళలకు టాయిలెట్స్ కూడా లేకపోతే చెంబు పట్టుకొని బయలుపోయేటువంటి నీచమైన పరిస్థితి చూసాం మనం. కానీ స్వచ్ఛ భారత్ పేరిట నా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలి అని చెప్పి 12 కోట్ల ఇళ్లల్లో గుడిసెలు కావచ్చు, అది రేకుల షెడ్లు కావచ్చు, టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అది చూడడానికి చిన్నగానే ఉంటుంది కావచ్చు, కానీ అది ఎంత ఆలోచన ఉంటే ఆ పని చేయాలో అర్థం చేసుకోండి. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న పోయిన ఎంపీ ఏం మాట్లాడతాడు, రాజేందర్కి ఏం సంబంధమా ఇక్కడ అంటాడు. నీకేం సంబంధం వచ్చినావా ఇక్కడికి? మల్కాజ్గిరి నేను ముల్కీ 1976 to 86 అంతే నవ్వేమారండి మనం. ఇలా మళ్ళీ అప్పటి నుంచే ఉంటున్నాం ఇక్కడ మేము. నన్ను పట్టుకొని దీనికి ఏం సంబంధం వచ్చినట్టే, నీకేమైనా జ్ఞానం ఉన్నట్ట లేనట్ట, నువ్వెట్లు వచ్చినావు రేపు అంటే ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ, వాళ్ళేందో మేము తెలుసుకునే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇవాళ పిలిస్తే పలికే బిడ్డను నేను, బాగా చెప్తే ఇక్కడనే ఉండే బిడ్డను నేను. అన్ని రకాల అవగాహన కలిగి నా దగ్గర ఏం చేసుకున్నావు మా నరసింహుడు చూసింది కాబట్టి నేను హామీలు ఇయ్యను. మీ కష్టాలలో, మీ పనులలో భాగం చేసుకునే బిడ్డగా నన్ను ఆశ్రయించమని చెప్పుకుంటూ సెలవు.